తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక నూతనంగా వీళ్ళకి ఇప్పుడు ఒక షాకింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్నటి దాకా అనేక రకాలుగా విమర్శలు చేసి బహుజన సిద్ధాంతం అని చెప్పి ఒక్కసారిగా అదే టీఆర్ఎస్తోని కలవడం బీఆర్ఎస్తోని కలవడం వల్ల అందరికీ షాకింగ్గా ఉన్నది. కానీ దీని వెనుక కారణాలు అనేక రకాలుగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్టోబర్ 9వ తారీఖున కాంశీరామ్ గారి వర్ధంతి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ మీద నియంత్రిత విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహానికి గురవుతున్న సందర్భం, మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తున్నాడు, రెడ్డి రాజ్యం వస్తుంది అనేటువంటి ఒక సందర్భం. ఈ రెండు సందర్భాలలో మనకు కావాల్సిన ఇవి రెండు కాదు. సామాజిక తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏంటి, తెలంగాణ ప్రజలు ఎందుకు కోరుకున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామాజిక వర్గాలుగా అందరి పార్టిసిపేషన్ దీంట్లో ఉందని చెప్పేసి ఏకైక గొంతుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికల సమయంలో ప్రజలందరూ చైతన్యవంతంగా ఉన్నటువంటి సమయంలో సామాజిక తెలంగాణ నినాదాన్ని ఒక ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున సామాజిక తెలంగాణ మేధావులు వినిపించినటువంటి ఆ యొక్క పదాన్ని మళ్ళీ మేము తీసుకునే ఎన్నికల సమయంలో మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వినిపించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఈ కేసీఆర్ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహానికి గురై బీఆర్ఎస్ ఆ యొక్క పార్టీ తెలంగాణ అనే పదాన్ని నినాదాన్ని వదులుకొని భారత అనే ఒక ఆ పదంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ను అనే దాన్ని కోల్పోవడం జరిగింది. కోల్పోయినటువంటి కేసీఆర్కు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏ రకమైనటువంటి స్టెప్స్ వేసుకొని మనము పార్లమెంట్కి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే అక్కడే ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సామాజిక తెలంగాణ పదం మీద సామాజికంగా తెలంగాణ రావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భాలు ఏర్పడడం జరిగింది. అందులో భాగంగానే కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ రెండు రకాలుగా వారు ఒకరు అసెంబ్లీ ముందు సామాజిక తెలంగాణ విధంగా అక్కడ పూలే విగ్రహం పెట్టాలని ఉద్యమం చేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులు గుర్తు రాలేదా అని ప్రజలందరూ విమర్శించి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని అది వెనక్కి తగ్గడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ కేటీఆర్ గారు చాలా సాధారణ వ్యక్తిగా జై భీమ్ నినాదాలు ఇచ్చుకుంటూ మనకు బయట కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, నీలి జెండా వేసుకోవడం కానీ, లేకుంటే ఆటోలలో తిరగడం కానీ, రోడ్ల మీద కూర్చోవడం కానీ సాధారణ వ్యక్తిలాగా మారి ఈ యొక్క సెంటిమెంట్ను తీసుకురావచ్చే ప్రయత్నం జరిగింది. కానీ దాంట్లో నుండి కూడా ప్రజల నుండి వ్యతిరేకత రావడం జరిగింది. అంటే ఈ రెండు విషయాలు ఇక్కడ ఫెయిల్ కావడం వల్ల కేసీఆర్ మరో కొత్త ఎత్తుగడ వేసి బీఎస్పీతోని పొత్తుకు వెళ్ళాడని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీనికి ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేము సామాజిక తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ వాదులను మరియు మేధావులను ప్రజలను మొత్తం కూడా చైతన్యవంతం చేయడంలో సఫలీకృతమైనమని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కేసీఆర్ ఆ నీళ్లు కృష్ణానదుల జలాల నీళ్ళ గురించి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అక్కడ కూడా మరి అదేవిధంగా కౌంటర్గా కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి కావచ్చు, కాళేశ్వరంలో జరిగినటువంటి ఆ తప్పొప్పులు కావచ్చు, వాటి మీద కూడా వ్యతిరేకత రావడం జరిగింది. వీటన్నింటిలో భాగంగా ఇప్పుడు మిగిలిపోయిన లేకపోతే ఉన్నటువంటి వాదం ఏదైనా ఉంది అని అంటే అది ఎస్సీ ఎస్టీ బీసీ వాదము. అది తెలంగాణ కోణంలో చూసుకుంటే సామాజిక తెలంగాణ అటువంటి ఆ స్లోగన్ని లేకపోతే ఆ ఉద్యమాన్ని డైరెక్ట్గా తీసుకోకుండా పొత్తు రూపంలో బీఎస్పీని మాత్రమే ఆహ్వానించుకొని పొత్తు కుదుర్చుకోవడం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ పొత్తు వల్ల ఎవరికి లాభం చేకూరుతారు? ఈ పొత్తు వల్ల ఇప్పుడు ఇది ఒక సెన్సిటివ్ విషయం లాగా మారింది. ఒకవైపు ఉద్యమకారులు ఉన్నారు, ఒకవైపు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ఆయన టోటల్గా మేనేజ్మెంట్ పాలిటిక్స్ వైపు వెళ్తున్నాడు. ఆయన ఉద్యమ కేంద్రం నుండి రాలేదు, ఉద్యమాల నుండి ఆయన ఒక జీవితం మొదలు కాలేదు. ఆయనంతా కూడా అఫీషియల్గా ఐపీఎస్ అధికారిగా ఆ స్టైల్లోనే ఒక స్వేరోస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ విద్యార్థులను తీర్చిదిద్దడంలో భాగంగానే ఆ స్టైల్లోనే వచ్చాడు. కానీ విప్లవ రూపంలో కానీ లేకుంటే ఉద్యమాల రూపంలో కానీ ఈ విధంగా పెరిగిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ఆ స్టైల్లోనే ఆ యొక్క బీఎస్పీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇది ఎవరికి ముందు లాభం జరుగుతుందనేది ముందు చూసుకోవచ్చు. ఇది ఆ బీఎస్పీ యొక్క మరి జాతీయ పార్టీ యొక్క అంతర్గతంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇప్పుడే మనము దాని మీద స్పందించిన అవసరం లేదు. స్పందించినా కూడా ముందు అవుతుంది కాబట్టి ముందుగా స్పందించినట్టు అవుతుంది కాబట్టి ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. థ్యాంక్ యూ.